హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈ రోజు అయితే కర్రీ వంకాయలు ఉంటే వంకాయ బఠానీ కర్రీ చేస్తున్నాను. ఇంకా దోశ పిండి ఉంది, దోశలే వేసేసుకుంటున్నాం ఎందుకంటే నైట్లో వేసుకోవట్లేదు కదా. సో ఎక్కువ తినట్ల పిండి అట్లానే ఉండిపోతుంది అనమాట. రేపటికి కూడా వచ్చింది నాకు తెలిసి, అది అక్కడ ఉంది. సో ఇంక రేపు కూడా దోశలే అవుతాయి, చేసుకుంటున్నాము. వీడికి డైపర్ తీసి వచ్చేలోపు మా ఆయన గారు పెనం వేడెక్కిందని చెప్పి దోశ అయితే వేసారు. ఎట్లా ఉందో చూపిస్తా. ఫ్యామిలీ స్టార్ పలుచగా వేసాడు. అసలు ఎందుకు ఇంత పలుచగా వచ్చింది నాకు తెలియదు. నేను ఎప్పుడైనా దెబ్బరెట్లాగా వస్తుంది. అవును, అసలు మరి అంత పలుచగా అసలు దోశలు కూడా ఇదివరకు వేసేవాడు కాదులే, కానీ ఇప్పుడు నేర్చుకున్నాడు. కానీ నేను ఎందుకంటే ఏమిలా ఊరు వెళ్ళినప్పుడు ఒకసారి దోశ పిండి రుబ్బి వెళ్ళిపోతే వారం తినేవాడిని ఉదయం సాయంత్రం. నేను మరి అక్కడ 6 నెలలు ఉన్నప్పుడు ఒకసారి 2 సార్లు రుబ్బుకున్నప్పుడు కూడా వేసుకున్నాడు. ఇంకా అట్లా అలవాటు అయిందనమాట. ఇంకా అప్పటి నుంచి వేస్తూ ఉంటాడు. నేను అటు ఇటు వెళ్ళినప్పుడు సైలెంట్గా ట్రై చేస్తాడనమాట. దోశల్లోకి చట్నీ కూడా చేసేసాను. ఇదైతే పండుమిర్చితో వేసాను, అదే ఎండుమిర్చితో వేసాను చట్నీ. ఎందుకంటే రోజు పచ్చిమిర్చి చట్నీ అవుతుందని ఇట్లా చేసా. ఈ రోజు అయితే అందులో ఉంది. ఇంకా కర్రీ ఏమో ఇదిగోండి, వంకాయ బఠానీ కర్రీ. ఈరోజు లంచ్ అయితే చిట్టుపొడం వంకాయ బఠానీ కర్రీ. వీడికైతే తినిపించేసాను, ఆడుకుంటున్నాడు. నేను మార్నింగ్ నుండి వీడియో తీద్దాం అంటే ఎందుకో పనిలో పడి మర్చిపోయా. అయితే ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, కానీ ఈయన కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఇంకా రాగాలని సంతకు వెళ్ళొస్తా అన్నారు కూరగాయల కోసం. ఎందుకంటే కూరగాయలు కూడా అయిపోయినాయి. సరే అట్లన్నా సంతే కాబట్టి వెళ్ళి తీసుకొద్దామని అయితే అనుకున్నారు. వస్తే ఇంక సంచిచ్చి పంపిస్తాను. ఎట్లానే ఇంకా ఈ స్వీట్ కార్న్ ఇవి కూడా ఉంటే తీసుకొని రమ్మని చెప్పాలి. ఎందుకంటే కొంచెం పిల్లలు కూడా వస్తారు కదా. ఈ వారంలో అత్తయ్య గారు వాళ్ళు పిల్లలు వదిన అందరూ వస్తారు కాబట్టి కొంచెం స్నాక్స్ కింద కార్న్ అయినా తినడానికి ఉంటుంది. లేదా కార్న్తో గారె వేసుకోవడం ఇలాంటివి చేస్తాం కాబట్టి కొంచెం స్నాక్స్ కింద అది అట్లా ఉంటుంది కదా, అది కూడా చెప్పాలి. ఇదే వెయిట్ చేస్తాను. ఇంకా ఆయన వస్తే ఇచ్చి పంపిస్తే మళ్ళీ ఆయన వచ్చాక ఇంట్లో పని ఇంట్లోకే ఉంది, ఇంకా కాలేదు. వీడు ఇప్పటిదాకా ఆడుతూనే ఉన్నాడు. ఇంకా వాళ్ళ డాడీ వస్తే వాళ్ళ డాడీకి చిన్న నేను పని చేసుకోవాలన్నమాట. ఆడించుకుంటాడు అంటే అట్లీస్ట్ ఆ టీవీ చూస్తుంటే పక్కన చూసుకుంటూ ఉంటారని. నేను పక్కన లేకపోతే ఏదో దోలు చేస్తాడు మళ్ళీ. సో ఆ గ్యాప్ కవర్ అవుతుంది. వస్తున్నా. అమ్మ ఏమంటుంది అమ్మ? అమ్మాయి క్యాప్సికమ్ ఉన్నాయి, బేబీ క్యాప్సికమ్ ఇంటి ఇంకుడుగా అంతే ఉంది. బేబీ క్యాప్సికమ్ చూసాగా పోయినసారి చిన్ని క్యారెట్లు కూడా అంతే చిన్ని. అంక వంకాయ తీసుకోండి. నేనే ఇచ్చా. ముళ్ళు ఉన్నాయి దానికి, ముళ్ళంకాయలు అవి కళ్ళు కాను అట్లా తొడలకు ముళ్ళులాగా ఉంటాయి. లేవులే అది కాదులే, వేరే నేను చూసింది. అవి చూసి బాగలేదని ఇది తీసుకున్నామండి. 20 రూపాయలు అన్ని కాయలు ఇచ్చిండి. నిమ్మకాయలు 5, 6. ఎందుకు ఇది ఏడ బీక్కుండా కూర్చుంటా? నీ దగ్గర నుండి 6 రెక్లం దగ్గర 1. నీ దగ్గర 5 ఉంది. ఎన్ని? 6 అండి. ఓహో, మధ్యలో కాయ కనపట్ల. తర్వాత వీడియో చూసుకో నువ్వు. రిక్కి పచ్చిమిర్చి 20 రూపాయలు, 30 రూపాయలు హాఫ్ కేజీ. ఇప్పుడు నేను ఈసారి 2 మిర్చీలు. బజ్జి మిర్చి హాఫ్ కేజీ 30, ఆలుగడ్డ హాఫ్ కేజీ 40, ఉల్లిపాయలు 2 కేజీలన్నర 100 రూపాయలు. మీడియం సైజ్ వచ్చినాయి, పెద్ద లేవు. ఉన్న వాటిలో ఇంకే ఆడ చాలాసేపు. స్వీట్ కార్ను కండే 10 రూపాయలు చెప్పిండు. 50కి 5 అంటే 6 బేరం అని తెచ్చా. అది చూపి ఒకసారి. స్వీట్ కార్న్ కాదు, కొత్తిమీర 10 రూపాయలు. కొత్తిమీర 10 రూపాయలు, అంత కొత్తిమీర. అది చదువుకున్నా కలుద్దాం. వంట వీడియోస్ చేసే వాళ్ళం కదా, అప్పుడు వాడామన్నమాట ఈ డిన్నర్ సెట్స్. ఇప్పుడు ఇంకా అంతగా వంట వీడియోస్ ఏం చేయట్లేదు కదా అని సర్దేసి లోపల పెట్టేస్తున్నాం. అక్కడ ఉన్నంతసేపు రిక్కీ తీసుకెళ్ళేస్తున్నాడు. మా కాళ్ళు పడితే పగులుతున్నాయి, ఎందుకు వచ్చిందిరా అని
ఇదిగోండి ఆయన సర్దుతున్నారు ఇస్తుంటే నేను అందిస్తుంటే ఈడు పీకుతున్నాడు. ఈయన ఈ షర్ట్లన్నీ ట్రైల్ వేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి కొన్ని టైట్ అయినాయి అంట. టైట్ అయినాయి తీసేసి ఊరు పంపించేయచ్చు, ఊర్లో ఎవరో ఒకరికి ఇచ్చేస్తారనమాట. అట్లా శారీస్ వాళ్ళకి కొంచెం లూజ్గా ఉంటే వర్క్ ఈజీగా అవుతుంది అని చెప్పి ఇదిగోండి ఇంకా ఒళ్ళంతా మంట రాదు మెయిన్ కూర్చుకోవడం. అన్నీ లెంకిచ్చి అన్నీ తీసుకొని తీసేసి ఇచ్చేద్దాం అని సపరేట్ చేస్తున్నారు. ఎట్లానో ఈ 2-3 డేస్లో వస్తా అన్నారు. మరి ఈలోపు తీసేసాం అనుకోండి, హాయ్ కారే కాబట్టి తీసుకొని వెళ్ళిపోతారు. ఒకసారి చేద్దాము అందుకని చూసి తీస్తున్నాం. ఈ 2 ర్యాక్స్ ఆయనకు ఉంటాయి అన్నమాట మంచిగా. ఇంకా ఇవన్నీ ఆఫీస్ వేర్, కింద ఇవన్నీ ఏమో ఇంట్లో నైట్ వేర్. ఇలా ఏదో గుండీలు కొడుతుంది. కొత్త షర్ట్లు గుండీ ఊడిందని వేసుకోవడం మానేస్తున్నాడు. అబ్బో గుండీ ఊడిందని నీకు ఎప్పుడో చెప్పా కుట్టమని, నీకు గుర్తు లేదు. గుర్తు ఉండట్లేదు. కొత్త షర్ట్స్ నువ్వు ఒకసారి చెప్పావు, ఆ తర్వాత కూడా నేను ఒకటి కుట్టాను. ఒక 10 షర్ట్లు వేసి ఉంటే ఉతకడానికి ఇప్పుడు అన్ని పనికొచ్చాయి, కిందకి వెళ్ళిపోయినాయి. అదే నువ్వు తీయవు. ఎప్పుడు ఆ షర్ట్ తీసుకొని 4 ఏళ్ళు అవుతుంది. అదే నేను తీసిస్తేనే నువ్వు 3 ఇయర్స్ అవుతుంది. అది 3 ఇయర్స్ అవుతుంది ఆ షర్ట్ తీసుకొని కూడా. ఇప్పుడు నేను ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని మా ఆయన ఉంటాడు హిందీ ఆయన, సూపర్ సార్ సూపర్ అన్న షర్టు 3 ఇయర్స్ బ్యాక్ సార్ నమ్మలా. ఫోటో తీసి చూపించా. నా బర్త్డే రోజు కేక్ కట్ చేసినాం అప్పుడు బేకరీలో పెళ్లి కుదిరిన కొత్తలో ఆ ఫోటో తీసి చూపించా. ఎల్లో కలర్ షర్ట్ ఉందిగా, అవునా ఎంత బాగుంది, నేను కూడా మీ షాప్కి వెళ్తా అంటూ ఇక్కడ కాదు సార్ 300 కిలోమీటర్లు అన్న, ఏం కాదు ఎట్లా దుర్గాదేవి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం ఒక రోజు, అప్పుడు వెళ్తాం మీ బావల షాప్కి, తీసుకుంటాం 10-15 వేలలో మొత్తం వస్తాయిగా చాలా అన్నాడు. తీసుకోండి అని చెప్పా. ఇవన్నీ వాడట్లేదనే ఇప్పుడు ముందు పాత అయిపోయినాయి అని చెప్తాడు కానీ ఇట్లా చెప్పడు, ఇంకా వాడటం వదిలేస్తాడు. ఇంకా అందుకనేసి ఇప్పుడు అన్నీ క్లీన్ చేస్తున్నాం. ఇలా వేస్ట్ ముందు బట్టలు అని ఉంటే ఊర్లో తీసుకెళ్ళిపోయి ఎవరికోళ్ళకి ఇస్తారు కదా అని. ఆ జీన్స్ ప్యాంట్ బట్టన్ పోయి 2 రోజులు అవుతుందో ఇంకా వాటల పక్కనకి వెళ్ళిపోయింది అది. అంతే ఇంకా వెళ్ళిపోతాయి పక్కకి. ఎవరికి ఇదిగోండి ఈ ప్యాంట్లు షర్ట్లు తీసేసాడు అనమాట, కలర్ ఫేడ్ అయినాయి అని టైట్ అయినాయి అని చెప్పి. ఇంకా ఇక్కడ 2-3 చొక్కాలు ఉన్నాయి, అవి కూడా వేసుకొని చూడాలి. సర్దుతున్నారు. మళ్ళీ వెళ్ళు మళ్ళీ దా బండి మీద ఆడుకుంటున్నాడు. ముందుకి వెనక్కి చిన్న కదులుతుండు. ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా మాకు నిద్ర బట్టనిడు అనమాట. ఇంకా దా బావు దా జిమ్మీని తీసుకో. జిమ్మీ ఏది? దా అమ్మ. ఈయన వాడని బట్టలు అంటే మంచిగా ఉండి వాడట్లా కింద ఉంచేస్తున్నాడు. పైన ఏముంటాయి వేసేసుకుంటాడు అనమాట. ఇంకా అట్లా కింద ఉంచేసి సరిపోయాయి, చాలా ఉన్నాయి అనమాట. ఇంకా అవన్నీ కొంచెం దుమ్ము పట్టినట్టుంటే మళ్ళీ ఇప్పుడు వాషింగ్ మిషన్కి వేసాను. ఇంకా అది కూడా అయిపోయింది, ఇంకా ఆరేయాలి. ఇంకా ఈలోపు నేను అంట్లు తోమేసుకున్నాను, కొన్ని ఉంటే అంట్లు తోమేసుకొని రిక్కీకి కూడా స్నానం చేయించేశాను. ఈవినింగ్ రవ్వ పెట్టాను కానీ అసలు వద్దని అసలు ఎంత గోల్ చేస్తున్నాడు ఈ మధ్య. అయితే ఇదివరకన్నా కొంచెం పర్లేదు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు మరి అసలు నోట్లో పెడుతున్నా కూడా వద్దని మొహం తిప్పేయడం, నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళిపోవడం ఇట్లా చేస్తూనే ఉన్నాడు. ఇంకా వాడికి సర్లే అని కొంచెం తిన్నాడు కానీ తీసేశాను. ఇప్పుడు దోశ తింటే కనుక పెడతా, లేదంటే ఇంకా అంతే పాలు తాగి పడుకుంటాడు. ఇప్పుడు దోశలో ఇంకా చెప్పా కదా దోశ పిండి ఉంది, ఇంక ఇవాళ రేపు ఉదయం వేసుకుంటే అయిపోయిద్ది. దోశలో వేసేసుకుంటున్నాం, మళ్ళీ ఇడ్లీకి పోసుకోవచ్చులే అన్నట్టు ఇంక దోశ పిండి అవ్వగొడుతున్నాం. ముందు దోశలు అయిపోతే దోశల్లోకి ఆనియన్ నేనే అడిగాను, ఆనియన్ దోశ తిందామా అంటే ఓకే అన్నారు. ఇంకా ఆనియన్స్ కూడా కట్టింగ్ అయిపోయింది. వాడికి స్టవ్ మీద పాలు పెట్టేసా ముందు, మళ్ళీ అవి ఆరాలుగా వాడు తాగాలన్నా అన్నట్టు ఇంకా అవి పెట్టేశాను. ప్రెజెంట్ పనులు అయితే ఇంకో దోశ తిని మా బట్టలు కూడా అయిపోతే ఆరేయాలి. బయట ఆరేస్తే మార్నింగ్ కల్లా ఆరుతాయిగా, మళ్ళీ రెగ్యులర్గా ఉండేవి ఉంటాయి కదా అన్నట్టు ఇంకా ముందైతే వాషింగ్ మిషన్కి వేసేసా. 1 గంట లేట్గా ఆరినా ఏమైద్దిలే కానీ అన్నట్టు. ముందు ఇంకా ఇవన్నీ ఆరిపోతే ఇస్త్రీకి పంపిద్దాము, ఐరన్కి చేయటానికి అసలు కుదరట్లేదు. ఇంకా ఐరన్కి తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తానులే అన్నారు. ఎందుకంటే మళ్ళీ బయటకి అట్లా వెళ్దాం అనుకున్నా, ఆఫీస్కి వెళ్తున్నా ఐరన్ ఉండట్లేదు అసలు. మెయిన్ ఆయనకి షర్ట్స్, ఇంకా అందుకని ఐరన్ కూడా పంపించచ్చులే అనేసి ముందైతే ఇట్లా
ప్లాన్ చేసుకున్నాం. అన్నయ్య కరగబెట్టిన గిన్నె అయితే అసలు అట్లా అతక్కపోయి రాను కూడా రావట్లే, పీస్తో రుద్దుతున్నా కూడా రావట్లే. ఇంకా సర్లే అనేసి పొయ్యి మీద మళ్ళీ ఒకసారి వాటర్ పోసి మరగనిస్తే వేడికన్నా పోయిద్దిలే అనేసి ఇంక నీళ్ళు అయితే పట్టి ఉంచాను. రాత్రి నుండి నీళ్ళు అయితే పట్టే ఉన్నాయి కానీ అసలు ఇంత కూడా పోవట్లేదు. ఇంకెందుకులా అంత రిస్క్, పొయ్యి మీద పెడదాము, వేడికి కొంచెం పోయిద్ది కదా అన్నట్టు ఇంకా అట్లా ఉంచే. పొయ్యి మీద ఇప్పుడు పెనమును పాలు ఉన్నాయి కదా, అయిపోయాక అది కాసేపు పెడితే వెంటనే పోయిద్ది అనేసి అట్లా ఉంచేసా. ఈరోజైతే టీవీ చూస్తూ ఇక్కడే పడుకుందాంలే అని చెప్పి పక్క కూడా ఇక్కడే వేసేసాను అనమాట. ఇంకా వేసేటప్పటి నుండే గోల మొదలైంది, అదంతా పీకి పక్కన పెట్టాలని సగం. ఇంకా వేసాక మాత్రం ఆ మెజర్మెంట్ బాల్ పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు. ఆ మెజర్మెంట్ బౌల్లోకి బాల్ వేయాలంట. అది అయిపోయింది అనుకునేసరికి ఆ బౌల్తో నెత్తి మీద కొట్టుకోవడం, ఆ బాల్ విసిరేయడం, వాడికి నచ్చినట్టు ఎట్లా కావాలంటే అట్లా ఆడుకుంటున్నాడు. ఆ మెజర్మెంట్ బౌల్స్ కనిపిస్తే మాత్రం అస్సలు వదలడు, ఏది కనిపించినా అది పట్టుకొని తిరగడమే. అందుకనే చెప్తావు కిచెన్లో మాకు బెడ్రూమ్లో కానొస్తాయి, ఇక్కడ ఎన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతా ఉంటాడు. ఇప్పుడే ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది. దోశలు చెప్పాను కదా, దోశలే తినేసాను. ఇంకా వీడికి అయితే నిద్ర వస్తుందంట, ముందు వీడిని అయితే నిద్ర పుచ్చుతున్నా. నేను చెప్పా, కాకపోతే వస్తారని ఫిక్స్ అయిందని చెప్పా కానీ ఇంకో 2 డేస్లో వస్తారనమాట. సో ఈయన అయితే ప్లాన్స్ వేస్తున్నారని చెప్పా కదా, మరి ఎక్కడ ప్లాన్ వేస్తారో అంత డీటెయిల్ ఏమి నేను అడగలేదు, చెప్పలేదు. డైరెక్ట్ బ్లాగ్లోనేనా ప్లాన్స్ అన్ని? అయితే ఇదేంటంటే కారు యాదగిరి గుట్ట అయితే కంపల్సరీ, ఎందుకంటే అది ముక్కుల్లో ఒకటి ఉంది కాబట్టి యాదగిరి గుట్ట. యాదగిరి గుట్ట నుంచి అటు నుంచి అటు వెళ్ళిపోదాం లాస్ట్ రోజు పెట్టా అనమాట. యాదగిరి గుట్ట స్వర్ణగిరి చూసుకొని ఇంటికి వెళ్ళిపోవటం. ఇప్పుడు యాదగిరి గుట్ట వాళ్ళతో పాటు కార్లో పోయి మనం వచ్చినప్పుడు మరి ఏ టైం అయింది? చాలా టైం అవుతుంది. మరి నైట్ దర్శనం చేసుకోవాలి స్వర్ణగిరి, ఆ గోల్డ్ గా లైటింగ్ అంతా బాగుంటది అని చెప్పి. అవును, మరి లాస్ట్ చూసుకో మన ఇంటికి వచ్చేలో 12 అయింది. బస్సులు ఎక్కుంటే దిక్కుంటూ రావాలంటే పిల్లగాన్ని వేసుకొని. కారు అని అడిగితే తెలిసిన వాళ్ళు అయితే 4,000 చెప్పారు. మొన్న మన ఆటో మాట్లాడుకొని పోయి వచ్చినాం కదా, ఆ అబ్బాయిని అడిగా సుమారు ఎట్లా ఎంత తీసుకుంటారు కారు అని. 8,000 పోయేత టోల్ గేట్లు పడతాయి అన్న మనకి అంటాడు. ఒకళ్ళ వల్ల 4,000 అడిగారు వేరే వాళ్ళు. మాట్లాడా, మీరు డేట్ ఫిక్స్ చేసుకొని చెప్పండి అన్న అండు. 4,000 అంటే ఇంకా వర్త్ అనుకోవాలి. పర్లా 250. మామూలుగా కొంచెం మెట్రోకి దగ్గర ప్లేసెస్ అన్నా అట్లా అనుకున్నాం. మేము మెట్రో ఎక్కేసి వచ్చేసి ఇక్కడ పటాన్చేరులో ఎట్లా అన్నా బండి పెట్టేసి కదాము, అటు నుంచి బండి వేసుకొచ్చేద్దాం, లేట్ అయినా ఏం కాదులే, వాడికి స్వెటర్ వేసి నెత్తికి అది పెట్టేస్తే అయిపోయేది మంకీ క్యాప్ అనుకున్నాం. కానీ మెట్రోకే చాలా దూరం అవుతుంది కదా, ఇంకా ఆ ప్లేస్ మళ్ళీ మమ్మల్ని ఇంకా మళ్ళీ ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేసి మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయ్యేసరికి ఇంకా ఆలస్యం అయింది. అటు వాళ్ళు ఇబ్బంది పడాలి, ఇటు మేము ఇబ్బంది పడాలి. ఇంతమందితో ఎందుకులే ఇబ్బంది అని చెప్పేసి మేమైతే కార్ మాట్లాడుకుందాం అనుకున్నాం. ఓన్లీ ఆ రిటర్న్ ఆ ఒక్క రోజుకి మాత్రం మాట్లాడుకుందాం అనుకున్నాము. ఇంకా దానికే అది కూడా అంత డబ్బులు అడుగుతున్నారంట. కానీ తప్పదుగా, ఇంకా ఇన్ని చూసుకుంటున్నప్పుడు అది కూడా ఎందుకులే ఆగడం అన్నట్టు ఇంకా ప్లాన్ చేసుకున్నాం. సపరేట్గా నేను మా ఆయన వెళ్ళాలన్నా అది అయ్యే పని కాదు. ఎందుకంటే పోనీ సిటీలో అంటే అయితే అయిందిలే అన్నట్టు వెళ్ళొచ్చు, సిటీ కూడా దాటిపోవాలి కాబట్టి ఇంకా ఇబ్బంది అయింది. ఎంత స్పెషల్ బస్ అయినా సిటీలో నుంచే పోవాలి, గంట పట్టే చోట 2 గంటలు పట్టిద్ది. అదే మెట్రో అయితే ఇక్కడ ఎక్కితే ఆడ దిగుతాం, గంటలో కరెక్ట్ గంటలో దిగిపోతాం, డ్రాప్ అయిపోతాం. అందుకనే ఇంకెందుకు వీళ్ళ ప్లాన్తో పాటు ప్లాన్ అయిపోయిద్దిలే, మళ్ళీ సపరేట్గా అంటే మళ్ళీ మా ఇద్దరికి అసలు అంత దూరం అంటేనే ఇబ్బంది అయిపోయిద్ది అనేసి పాలిపోతున్నాయిరా, ఇబ్బంది అయిపోయిద్ది అని చెప్పి ఇంకా నేను అంటే ఇట్లా అడిగారు, మరి ఫైనల్ ఇంకా కాలేదు. ఆ డేట్ అంటే మళ్ళీ ఒకసారి మాట్లాడి ఫిక్స్ చేస్తా అన్నారు. ఇంకా చెప్పాను కదా బట్టలు కూడా వాషింగ్కి వేసానని చెప్పి అవి కూడా ఇప్పుడే ఆరేసాను అనమాట, మార్నింగ్ కల్లా ఆరిపోతాయని చెప్పి. ఇంకా మామూలుగా ఇక్కడ ఐరన్కి అంటే ముందు ఆరిపోతే ఐరన్కి పంపించాలి. ఐరన్కి ఒక్క షర్ట్కే 15 రూపీస్ తీసుకుంటున్నారంట, ప్యాంట్ 15 షర్ట్ 15, అంటే
జతకి 30 రూపీస్ అయిపోతుంది. ఇప్పుడు కనీసం ఒక 10-12 దాకా అయినాయి అనమాట ప్యాంటు చొక్కాలు కలిపి. ఇప్పుడు ఒక్కో దానికి తెచ్చుకున్న 120 ఇంకెంత అబ్బాయి? షర్ట్లు అయిపోయినా కానీ 10 షర్ట్లు ఉన్నాయి, ప్యాంట్లు అయిపోయినా కానీ 10 షర్ట్లు ఉన్నాయి. 150 రూపాయలు. ఇప్పుడు అప్పుడే అర్జెంట్ లేదులే కానీ మళ్ళీ 15 రూపాయలు వేసుకో. నెలకి ఎంత? 300-450 రూపాయలు. నెలకి 500 రూపాయలు సుమారు. సో అందుకని స్ట్రీమ్ ఐరన్ ఏమన్నా కొందామా అని ఆలోచిస్తున్నాం. కానీ ఇప్పుడు అప్పుడే అయ్యేది కాదండి, అనుకుంటున్నాం జస్ట్ అంతే. ఎందుకంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. క్వాలిటీ అంటే మంచి బ్రాండ్ కూడా చూసి తీసుకోవాలి. స్టీమ్ ఐరన్ అంటే ఇస్త్రీ పెట్టికే కింద స్టీమ్ వస్తుంటది, అది కాదు ఇది. దీన్ని క్లాత్ స్టీమ్ అనేది అంటారు. ఏదో ఉంటది, నాకు ఐడియా ఉంది. స్టాండ్ అది కలిపి 5,000-7,000 ఉంది. ఓన్లీ గన్ అయితే 2,000-3,000 నుంచి ఉంది. ఏముందిలే, హ్యాంగర్కి దేనికో తగ్గించలే కానీ అది కూడా అంత కాస్ట్ ఉంది. అండ్ మనకి రివ్యూస్ కూడా చూడలేదు, ఇంకా చూడాలి. మీలో ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే కనుక కమెంట్ చేయండి, దాన్ని బట్టి తీసుకుందాం. ప్రజెంట్ అయితే జస్ట్ చూసాము కొందామా అని, కొన్నాక చూద్దాం. అది సంగతులు. ఇంకా ఇవాళకి సంగతులు అయితే అయ్యి సుమారు నాకు తెలిసి ఈ వీడియోతో ఒక 100 కొట్టి ఉంటాను డే వ్లాగ్స్లో మేము. అదే 1-2 అటు ఇటుగా సెంచరీ అయితే కొట్టాం డే వ్లాగ్స్లో. కౌంట్ లేదులే కానీ సెంచరీ కొట్టేసినట్టే దగ్గరగా. ఈ మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్.